యేసుప్రభువుకి వందనాలండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక చక్కని పాఠాన్ని మీ ముందు ఉంచదలిచాను. అదేంటంటే, బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ వారు నిర్దేశించినటువంటి అద్భుతమైన పాఠమే ప్రపంచ వింత నరుడా, నరుని నిర్మాణాల అనే ఈ పాఠం మానవ జాతికి, క్రైస్తవ సమాజమే కాకుండా క్రైస్తవేతరులు కూడా బైబిలు ఎంత గొప్పదో, దాని యొక్క ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి దివ్య జ్ఞాన గ్రంథమని తెలియాలి అంటే ఇలాంటి పాఠాలు చాలా అవసరం. నేడున్న సమాజంలో బైబిల్ ఒక మత గ్రంథంగా, మత పుస్తకంగా చూస్తూ ఏదో యేసును నమ్ముకున్న వాళ్ళు, నిమ్న జాతి వర్గం వాళ్ళు, తక్కువ వర్గానికి సంబంధించిన వారుగా చిత్రీకరించి ఒక చిన్న చూపు చూస్తున్నటువంటి ఈ దేశంలో బైబిల్ యొక్క గొప్పతనాన్ని ఆకాశమంత ఎత్తులో చూపిస్తుంది బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్. ప్రియమైన వాళ్ళారా, అమెరికా క్రైస్తవ దేశమేనండి, క్రైస్తవ దేశం. లండన్ క్రైస్తవ దేశం. ప్యారిస్ అంటే చాలా క్రైస్తవ దేశాలు, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ దేశాలే ఎక్కువ, అంతే కదమ్మా. వాళ్ళు ఏమన్నా తక్కువ జాతి వాళ్ళ? క్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరూ ఏంటి ఏమన్నా తక్కువ జాతి, తక్కువ వర్గం వాళ్ళు? ప్రపంచ కుబేరుల్లో క్రైస్తవులే ఎక్కువ. ఏమండి, మరి శాస్త్రవేత్తలని చెప్పుకుంటున్న ఎన్నో కొన్ని వస్తువులను, పనిముట్లను మనిషికి అవసరమైన అనుగుణంగా మార్చుకోవటానికి కనిపెట్టినటువంటి వస్తువులు, అటు వైద్యపరంగా కావచ్చు, శాస్త్రపరంగా, సాంకేతిక పరంగా కావచ్చు, ఈరోజు సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్, ఏమంటే వాట్సాప్, ఇవన్నీ, యూట్యూబ్, ఇవన్నీ ఎవరి? క్రైస్తవులు కనుగొన్నవే. క్రైస్తవులు కనిపెట్టిన ఈ మీడియా, కంప్యూటర్ కావచ్చు, ఇవన్నీ కూడా క్రైస్తవులు కనుగొన్నవే. ప్రేమైన దేవుని పిల్లారా, అలాంటిది క్రైస్తవుడు అనగానే ఏంటో ఈ లోకం చిన్నచూపు. ఏమండి, క్రైస్తవుడు అనగానే ఓహో వీడు పలానా వర్గం వాడేమో. అది ఈ సమాజం దౌర్భాగ్యంగా అలా తయారైపోయింది ప్రేమ వల్ల. అందుకనే ఇలాంటి వాళ్ళకి అవసరమైన సబ్జెక్ట్ ఏంటంటే ప్రపంచ వింత నరుడా, నరుడు చేసిన నిర్మాణాల. ఏమండి, నరుని చేసిన నిర్మాణాల. ఏమండి, ఈ పాఠం అద్భుతంగా ఉంటుంది ప్రేమైన దేవుని పిల్లారా. ఈరోజు ప్రపంచ వింతల్లో ఏమి అనుకున్నప్పుడు చైనా గోడ తెలుసు కదమ్మా. చైనా దేశానికి ఒక రక్షణ కవచంగా కట్టుకున్నటువంటి గోడ. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, తాజ్మహల్ మన దేశంలో కదా. ఇంకా ఈజిప్ట్లో పిరమిడ్లు, బుర్జ్ ఖలీఫా కదమ్మా, దుబాయ్. సో ఇలాగా చాలా ఉన్నాయండి, హ్యాంగింగ్ గార్డెన్స్. ఇలాగా కొన్ని రకాలు వింతలు, కొన్ని కట్టడాలను ఈరోజు ప్రపంచం ఏమండి 7 వింతలుగా చిత్రీకరించి ఇవే వింతనుకుని వాటిని చూసి సంబరపడిపోతుంది. ఏమండి, మనిషి కట్టిన కట్టడాలు వింతేముందండి? సాధారణంగా ఆలోచించండి. అవన్నీ ఎవరు కట్టారమ్మా? ఇప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా మనుషులు కట్టారు.
తాజ్మహల్ ఎవరు కట్టారు? షాజహాన్ కట్టారు. తాజ్మహల్ దేనికి సూచికది? ఎవరిదది? తన భార్య సమాధి. తాజ్మహల్లో తన భార్య సమాధి. ఏమండి? అంటే తన భార్య సమాధి కట్టడానికి ఏదో మామూలుగా ఒక మనలాగా ఏదైనా సమాధి కట్టుకొని 3x6 వేసుకుని సమాధి కడితే బాగుండును. అప్పుడు ఉంది మరి గట్టిగా షాజహాన్ గారికి ఉంది కాబట్టి ఏం చేశాడు అమ్మా? ఆ సమాధి మీద తాజ్మహల్ కట్టేశాడు. ఇప్పుడు అదేమైపోయింది? ఎంత టూరిస్టులు వచ్చి అక్కడ ఫోటోలు దిగడం, అదొక వింతగా చూడడం. ఏమండి? అదండి మన దేశంలో ఆ తాజ్మహల్ మీద గొడవలు జరుగుతున్నాయిలేండి. ఒకడేమో రాజకీయాలకు వాడేసుకునే వాళ్ళు కొంతమంది ఎక్కువైపోయారు ఓట్ల కోసం. ఏమండి? ఇలా మనం ఆలోచించుకుంటే ప్రేమిన వల్లరా ఈ వింతలుగా చెప్పుకుంటున్నటువంటి ఈ 7 వింతల్లో మనుషులు కట్టినవే. ఏమండి? ఈజిప్ట్ పిరమిడ్స్ ఉన్నాయండి, అది కూడా సమాధిలో తెలుసండి. ఈజిప్ట్ పిరమిడ్లని ఉంటుందండి, ఉన్నాయి. ఎక్కడున్నాయి అవి? ఈజిప్ట్లో ఉన్నాయి, కైరో కదమ్మా. అవి కూడా ఏంటి? ఫరో చక్రవర్తి, ఫరో పరిపాలన ఉన్నటువంటి రాణులు, ఫరో చక్రవర్తులు, రాజులు, వాళ్ళ సమాధులు అవన్నీ. అవన్నీ వాళ్ళ సమాధులే. ఇప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్నారు. అవేంటో కాదు, బంగారం వజ్రాలన్నీ అందులో పోసేసి వాళ్ళ కష్టపడి వెళ్ళి ఆ శవానికి సుగంధ ద్రవ్యాలు, కెమికల్స్ పూసేసి సమాధి చేసేసారు. బయట తీస్తుంటే అది కార్బన్ డేటింగ్ ద్వారా కనిపెడితే 3000 సంవత్సరాల క్రితం ఆ శవం అంటున్నారు. దాని పేరేంటంటే మమ్మీ అని పెట్టారు. వాటి పేరేంటి? మమ్మీలు. ఏమండి? ఆ పిరమిడ్లు ఎవరు చేశారో తెలుసా? ఎవరు కట్టారో తెలుసా? ఈజిప్షియన్స్ కాదండి, ఇజ్రాయేలీలు కట్టారు. ఇది ఈజిప్ట్ బానిసత్వంలోకి వెళ్ళిపోయిన ఇజ్రాయేలీలు ఉన్నారు చూసారా, 430 సంవత్సరాలు, వాళ్ళు కట్టారు. అది చూసారా? అది మనిషి కట్టాడు. దాంట్లో పెద్ద వింత ఏముందండి? తాజ్మహల్ మనిషి కట్టాడు, ఈజిప్ట్లో మనిషే కట్టాడు, ఈజిప్ట్ మమ్మీలు, పిరమిడ్లు. ఏమండి? ఇంకేమున్నాయి? చైనా కూడా, అవి కూడా మనిషి కట్టాడు. అంతే కదా, ఏదో చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టుకున్నట్టుగా కట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే రాజులు దండయాత్ర చేసినప్పుడు ఆ గోడ దాటి రావడానికి అవకాశం ఉండదని చెప్పేసి ఎత్తుగా కట్టుకున్నారు వాళ్ళు గోడని. దాన్ని ఏమన్నారంటే ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. అది మనుషులు కట్టింది. ఏమండి? బుర్జ్ ఖలీఫా ఉంది. బుర్జ్ ఖలీఫా 135, 136 అంతస్తులు భవనం అండి. అది బుర్జ్ ఖలీఫా టవర్. ఏమండి? అది కూడా మనుషులు కట్టిందే. అది కట్టినప్పుడు చాలామంది చచ్చిపోయారు. ఏమండి? ఈ వింతలుగా చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రపంచ వింతలు కట్టినప్పుడు చాలామంది మరణించారు. అంటే మనుషులే కట్టారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ఎందుకు చెప్తున్నానంటే మనిషి కట్టిన వింతలు దీన్ని గొప్పగా ప్రపంచం ఎలుగెత్తి చాటుతుంది. అసలు మనిషే ఒక వింత అని బైబిల్ చెప్పింది. ఏమండి? మనిషే ఒక వింత అని బైబిల్ చెప్పింది. ఎలా చెప్పింది? దానికి ఆధారాలేంటి? బైబిల్ చెప్పిన ఆధారాలేంటి? ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే మనం ఏం చేయాలి తెలుసా అండి? అందుకనే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. కొరింథీయులకు రాసిన 1వ అధ్యాయము 20వ వచనం. అమ్మా, 1 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. 1 కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. చాలా మంది. కాబట్టి ఇక్కడ జ్ఞాని ఏమైపోయాడు,
శాస్త్రి ఏమైపోయాడు, ఈ లోకపు తర్కవాది ఏమైపోయాడు అనేటప్పటికీ వీళ్ళందరూ మేధావులలో మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళంతా వీళ్ళంతా. ఏమండి, ఏదో నాలుగు గోడల మధ్యనో ఏదో పౌలు గారు ఇలాగ అంటున్నాడేమో అనుకోవడం పొరపాటు. పౌలు గారు బహిరంగంగా అంటున్నాడు ఈ మాట. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను అని అడుగుతున్నాడు. ఈ లోక జ్ఞానము దేవుడు, ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. అంటే వెర్రి అంటే ఏంటండి? పిచ్చి. ఏమండి, పిచ్చ అంతేనా? పిచ్చోళ్ళు అండి ఏదైనా చిన్న ఇల్లు కట్టుకొని, ఇసుకతోటి ఇల్లు కట్టుకొని, పిచ్చోడు ఏమనుకుంటాడు తెలుసా? అదే ఇల్లు, అందులో మా అమ్మ మా నాన్న నేను ఉంటాము అని మనకు చెప్తూ ఉంటాడు పక్కన పిలిచి. ఇసుకతో ఇల్లు కట్టుకొని చిన్న ఇల్లు అంటే పిచ్చోడు అంటే ఏంటి అర్థం? చిన్నపిల్లడేం కాదు, 30 ఏళ్ళైనా అతనికి మతి లేదు, పిచ్చి వచ్చిందన్నమాట. ఏమండి, అంటే అదొక వింతలాగా భావిస్తాడు ఇల్లు కట్టుకుని, అంతే కదా? ఏదో ఒక విచిత్రంగా కనపడుతూ ఉంటుంది, వింతలాగా కనపడుతూ ఉంటుంది. ఏమండి, ఆ ఇల్లు కట్టుకుని ఏం చేస్తాడంటే అదే గొప్పది అన్నట్టుగా ఉంటాడు. ఏమండి, వెర్రితనము అన్నాడు. ఈ లోక జ్ఞానం దేవుడేమన్నాడు? వెర్రితనము అన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఏమండి, ఒక చైనా గోడ కట్టిన, తాజ్మహల్ కట్టిన, ఏమండి, బుర్జ్ ఖలీఫాలో ఉన్నటువంటి, దుబాయ్లో ఉన్నటువంటి బుర్జ్ ఖలీఫా కట్టిన, వీటన్నిటినీ చూస్తే మనిషి ఏమనుకుంటున్నాడంటే, ఏమండి, ఏదో వింతగా ఫీల్ అవుతున్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఏమండి, ఏదో వింతగా ఫీల్ అవుతున్నాడు. ఏమండి, తాజ్మహల్లో చూస్తే అది వింత ఎక్కడ ఉందంటే సమాధి. అది ఈజిప్ట్ పిరమిడ్ కూడా ఒక సమాధి. అవి సమాధులేనండి, అవన్నీ సమాధులే. అవి ఒక వింతలు ఎలాగవుతాయండి? ఒక అద్భుతాలేమో బహుశా. అద్భుతం. ఆ కాలంలో ఆనాడు అంత గొప్పగా కట్టారు కాబట్టి పిరమిడ్స్, ఈజిప్ట్ పిరమిడ్స్ ఒక అద్భుతంగా చెప్పొచ్చు. వింతేమి కాదు. ఈ రోజున టెక్నాలజీ పెరిగిపోయింది. ఏమండి, దానికి మించింది కడుతున్నారు ఈరోజు, అంతేనా? అంటే వింతలకు ఈరోజు పెద్ద అవకాశం ఏమి అంత గొప్పగా చెప్పుకోవాల్సిన పని లేదండి. ఎందుకంటే ఈరోజు ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిపోయి ఏం చేస్తున్నారంటే, ఇంజనీరింగ్ టెక్నాలజీ పెరిగిపోయి, ఏమండి, పెద్ద పెద్ద విగ్రహాలు కూడా కడుతున్నారు లేదా? ప్రపంచంలో ఎత్తైన విగ్రహం ఉందా? ఏంటది? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని ఉంటుంది కదా, అంతేనా? లేకుంటేనేమో క్రైస్ట్, బ్రెజిల్లో క్రైస్ట్ స్టాచ్యూ ఉంది, స్టాచ్యూ ఆఫ్ క్రైస్ట్. ఏమండి, వాటికి మించిపోయిన విగ్రహాలు కడుతున్నారండి ఈరోజు, తెలుసా అండి? వాటికి మించిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉన్నదా? మన దేశంలోనే ఎవరో ఒక ఆయన పేరేంటండి? సర్దార్ వల్లభాయ్ పటేల్ 3600 కోట్లు ఖర్చు పెట్టి కట్టారండి. ఎన్ని కోట్లండి? 3600 కోట్లు. లక్షలు కాదండి, లేకుంటేనేమో వేలు కాదు. మీకు అర్థమవుతుందా? అన్ని కోట్లు ఖర్చు కట్టాడు. ఎందుకంటారు? దానివల్ల దమ్ముడి ఉపయోగం ఉందండి? మామూలుగా ఆలోచిద్దాం. ఏమండి, ఏమీ లేదు. పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు, మురుకువాడల్లో ఉన్నవాడు మురుకువాడలో ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ ఇవి వింతగా ఈరోజు ప్రపంచానికి చూపిస్తున్న ఈ లోకం అసలు మనిషే ఒక వింతగా అని ఎందుకు అనిపించలేదు అంటే ఆలోచించలేదు తన గురించి తాను, అంతే కదండి. బైబిల్ అండి ఎలాంటిదంటే మనిషి ఆలోచించనిది, అంటే బైబిల్ ఆలోచించేది చాలా వింతగా ఉంటుందండి.
బైబిల్ తలదన్నేది ఏమి ఉండదు కదండి భూమి మీద, దాన్ని తలదన్నేది లేదుగా, అంతేనా? లేదు. అందుకనే ఎక్కడ తిరిగి వచ్చినా ఒక్కసారి బైబిల్ దగ్గరికి వచ్చామనుకోండి, వెంటనే జ్ఞానోదయం కలుగుద్దండి. ఎక్కడికి వెళ్ళి వచ్చినా, అమ్మ బాబు నేను ఏదో పెద్ద గొప్పవాడిని అనుకున్నాను, నేను చాలా తింగరోడిని, ఎందుకంటే బైబిల్ ముందే చెప్పేసింది కాబట్టి అన్న భావంలోకి వచ్చేస్తామండి బైబిల్ దగ్గరికి వస్తే. ఏమండి? చూద్దాం, ముందుకు వెళదాం. ఏమండి? ఒక్కసారి చూద్దాం ప్రియమైన దేవుని పిల్లారా, ఆదికాండం 11వ అధ్యాయము చూద్దాం ఒకసారి. ఆదికాండం 11వ అధ్యాయం ఏమండి 4 నుంచి 8 వచనాలు చదవండి ఒకసారి. రూపకల్పన జరుగుతూ లోన ఏమండి ఆ ఒక్క కణములోనే అవయవాలు, కొన్ని అవయవాలు ఎముకలుగా, మాంసముగా, కండగా, నరాలుగా, ఏమండి అవి అలాగా రూపుదిద్దుకుంటున్న తీరు చూస్తుంటే ఏమంటే అది వింతగా అనిపించడం లేదా ప్రపంచానికి? చెప్పండి. కంటికి కనిపించని ఒక కణం ప్రియమైన దేవుని పిల్లారు. ఏమండి ఆలోచించండి. దాని యొక్క అమరిక, ఒక కళ్ళుగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళడం, చెవులున్న చోటికి వెళ్ళటం, చేతులు ఎలాగ అమర్చబడాలో అలాగ అమర్చబడడం, కాళ్ళు ఎక్కడ అమర్చబడాలో అక్కడ అమర్చబడడం, నాలుక, నోరు ఎలా అమర్చబడాలో అలాగ అమర్చబడడం. ఎక్కడ? తల్లి గర్భంలోనండి, చూలాలి గర్భమందు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరైనా ఎప్పుడైనా ఆలోచిస్తారా ప్రియమైన వాళ్ళారా? కనిపించని ఒక కణము, ఏమండి చేతుల మధ్యలో ఇలా చూసినా కనపడని ఒక కణం, డ్రైనేజీలో ఒక పురుగులాగా కనపడే ఒక మణం, ఏమండి 60 కేజీల మాంసపు ముద్దగా ఈరోజు బయట ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి కనపడుతున్నామంటే, ఏమండి ఆర్టీసీ బస్ స్టాండ్లోను, రైల్వే స్టేషన్లోనండి వెయింగ్ మిషన్లు ఉంటాయండి, గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఉంటాయి, పిల్లల్ని బరువు చూడడానికి ఉంటాయి. ఏమండి ఒక రూపాయి కాయిన్ బస్ స్టాండ్లో ఉన్న ఆ వెయింగ్ మిషన్లో ఒక రూపాయి కాయిన్ వేస్తే ఏంటట మన బరువు ఏంటో చూపిస్తుంది. అవునా? ఏమండి తల్లి గర్భములో కనిపించని ఒక కణముగా వెళ్ళిన నేను 60 కేజీల మాంసముద్దగా నిలబడ్డానే. అది నీకు వింతగా అనిపించటం లేదా సోదరి? ఒక వింతగా అనిపించడం లేదా? నా తల్లి గర్భంలో బయటకు వచ్చేటప్పటికి 2.5 కేజీలు ఉన్నాను నేను. కానీ అలా పెరిగి పెద్దదై ఈ శరీరం ఇప్పటికి 60-70 కేజీలు బరువు వచ్చిందంటే అది ఒక వింతగా ఉండలేదు లేదా చెప్పండి? అందుకని అంటున్నాడు, తల్లి గర్భమందు, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. ఈ శాస్త్ర ప్రపంచానికి తెలియదు ప్రేమిన వల్లరా. అందుకనే దేవునికి కృతజ్ఞత చెప్పాలండి మనం. అసలు ఏంటి నాయన, ఏమండి ఒక కణముగా బయలుదేరిన నేను ఇంత పెద్ద ఆకారముతో 2 చేతులు 2 కాళ్ళు, ఏమండి 2 చేతులు 2 కాళ్ళు, 2 చెవులు 2 కళ్ళు, కదులుతున్న ఒక ఆకారం, మాట్లాడుతున్న ఒక ఆకారం. ఏంటి తండ్రి ఇంత వింతగా నేను ఉన్నానని ఎప్పుడైనా నీ శరీరము గూర్చి ఎప్పుడైనా చూసుకుంటే, అధ్యయనం చేస్తే ఈ శరీరము గూర్చి వింతగా అనిపించలేదా చెప్పండి? సమాజానికి వింతగా అనిపించలేదా? ఏం కూర ఉండవు, మాంసం కూర, అన్నం పెట్టు, ఆకలిస్తుంది అంటాడు. అలాగండి భార్య ఏం చేస్తుంది తెలుసా? ఒక అన్నం, రైస్, ఒక కర్రీ తీసుకొచ్చి అలా గిన్నెలో పెట్టి తినయ్యా అని ఇస్తారు. ఏంటది? దాని పేరేంటి? విసినికరతో విసురుతూ ఉంటుందండి భర్తకి. ఏమండి విసినికరతో విసురుతున్నప్పుడు అండి అన్నాన్ని తీసుకొచ్చి కూరలో కలిపి, ఏమండి లేదా కూరను తీసుకొచ్చి అన్నములో కలిపి ఇలా కలిపి, ఏమండి
5 వేళ్ళతో ఇలాగిలా కలిపి నోట్లో ఇలాగ పెట్టుకుంటాడు. ఏమండి, ఈ చేతికి ఎవరు చెప్పారండి అసలు ఈ వింతగా లేదు ఈ చెయ్య. ఈ వేళ్ళన్నీ చూస్తేనేమో పొడుగ్గా ఉన్నాయండి, అన్నీని ఒకే సైజులో ఉన్నాయా? ఒకే సైజులో లేవు, అవునా? ఏమండి, మరలా ముడుచుకుంటాయండి. వేళ్ళు ఏముంటాయి? ముడుచుకుంటాయి. ఏమంటే వేళ్ళు ముడుచుకోకుండా అలాగే ఉండి అన్నం పెట్టి భార్య పెట్టగానే ఎలా తినగలుగుతాడండి? ఏమండి, తాపి ఉంటుంది చూసారా, తాపి మేస్త్రుల దగ్గర తాపి అలాగే ఉందనుకోండి చెయ్య, ఇక మొఖానికి వేసి కొట్టుకోవాలి అన్నం, అంతేనా? అంటే అంత చక్కగా కలిపి ముద్దలు చుట్టి నోటిలో పెడుతుందండి ఈ దేహం, లేదంటే ఈ చెయ్య. వింతగా లేదా? ఈరోజు ఈ చెయ్యి చూసానండి, ప్రొక్లైన్ తయారు చేశారు. ప్రొక్లైన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నారు? చెయ్యి చూడండి, కాలితే దాన్ని కూడా దీన్ని చూడండి, చెయ్యి సేమ్ చెయ్యిలాగా ఇలా తీస్తుంది, ఇలాగ పెడుతుంది. అర్థమవుతుందండి? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి అవయవము ఒక వింత. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే యోబు గ్రంథం మరొకసారి చూద్దాం. యోబు గ్రంథం, ఏమండి, యోబు గ్రంథం 10వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. బా, ఏమన్నాడండి యోబు గారు? నీ హస్తములు, నీ అనగా ఎవరనుకున్నారు? దేవుడు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. 139:15 అధ్యాయం చూడండి, కీర్తన గ్రంథం. చదవండి ఒకసారి, మరలా చదవండి. యోబు గ్రంథం చదవండి, ముందు వెళ్దాం తర్వాత. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేశాయి, నన్ను రూపించినను, నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకో. నీవు నన్ను మరలా యోబు గారి బాధ ఏంటంటే, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు చూసారా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అని విన్నారా? అంటే తండ్రి, అసలు నేను ఏ పాటోడిని ఆయన, నేను ఏ పాటోడిని చెప్పండి, నా పరిస్థితి ఏంటి, నేను ఏ పాటోడిని చెప్పండి, ధూళినే కదా, నేను దుమ్మునే కదా, ధూళిగా దుమ్ముగా ఉన్నాను తండ్రి, నువ్వు తలుచుకుంటే నేను ఏ పాటోడిని, నన్ను ఈ విధంగా తయారు చేస్తావు కదా నాయన, ధూళిని మట్టిని జిగట మొన్నునే కదా తండ్రి, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయనని తన బాధను చెప్పుకుంటున్నాడు దేవుడికి. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా నేను పిచ్చుకులు అంటుండే తండ్రి, నేను చిన్నోడిని అని బాధ చెప్పుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, మొర్ర తనకున్న బాధని వ్యక్తపరుచుకుంటున్నాడు దేవుడికి. ఒకడు పాలు పోసినట్లు, అబ్బా నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టిదు కదా, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను. ఏమండి, ఎముకలతో నరములతో సంధించితివి. ఏమండి, ఎంత చక్కగా తన బాధను వ్యక్తపరుస్తూ ప్రపంచానికి మహాజ్ఞానాన్ని చెప్తున్నాడండి. మనిషి ఒక వింత, మనిషే ఒక వింత. చూసారా, నరములతో ఎముకలతో సంధించి, ఏమండి, మాంసముతో కప్పవు నాయన నన్ను, నేను ఏ పట్టోడు తండ్రి, నేను ధూళి లాంటి వాడిని, మట్టి నేను అని చెప్పుకొస్తున్నాడు. ఏమండి, జున్నుగడ్డ పేరబెట్టమంటే తెలుసా అండి, తల్లులు పెరుగు తోడెడుతూ ఉంటారండి. పెరుగు తోడెట్టినప్పుడు ఆ పాలు వేడి చేసి చల్లారిన తర్వాత పెరుగు చుక్కేస్తారు కదా, కొద్దిగా తోడంటారు దాన్ని. ఆ గిన్నె ఏ షేపులో ఉందో ఆ షేపులో వచ్చేద్దండి తెల్లారిదప్పుడుకి పెరుగుగడ్డ, అంతేనా?
చిలకాకారంలో ఉందనుకోండి ఆ గిన్నె, తెల్లారిదప్పటికి ఎలా ఉంటుంది? అది చిలకాకారంలో ఉంటుంది జున్ను, పెరుగుగడ్డ. అవునా? అలాగా మనిషి యొక్క డిజైన్ ఏ ఆకారంలో చేయాలనుకున్నాడో ఆ ఆకారములో పేరబెట్టావు కదా నాయన నన్ను, మట్టిని. కుమ్మరివారు చూడండి, ఇటుకలు వేసినప్పుడు అండి, ఇటుకలు తయారు చేసినప్పుడు మోస ఉంటుందండి. ఆ ఇటుకలు మోస అంటారు దాన్ని. అందులో ఏ సైజులో ఏ షేప్లో ఉందో అది ఆ షేప్లో ఇటుక తయారైపోద్దండి, వచ్చేస్తుంది తెల్లారిదప్పటికి కదా. కొంతమంది చిలకలు ఎట్టుకుంటారండి దాని మీద, చిలకల డిజైన్లోను. ఆ విధంగా కూడా మనిషి నిర్మాణం, మనిషి దేహాన్ని దేవుడు ఏం చేశాడు? ఆ విధంగా పేరబెట్టావు నాయన అని చెప్తున్నాడండి. ఏమండి, ఇది వింతగా లేదండి చెప్పండి? ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి వింతగా లేదా చెప్పండి? యేసుక్రీస్తు వారండి ఒక చోట అద్భుతమైన విషయాన్ని చెప్పారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త, ముందుకెళ్ళిపోదాం ఇంకా త్వరగా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 14-15 వచనం చూడండి. అమ్మా, గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన వద్దకు రాగా, ఏమంటే వారు ఆయన గుడ్డివారు కుంటివారు దేవాలయములో ఆయన వద్దకు వస్తే ఆయన ఏం చేశారు? స్వస్థపరిచెను. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులను ఆయన చేసిన వింతలను, అబ్బా, ఆయన చేసిన వింతలను చూసారండి. చాలండి. ఏమండి, శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు వారు వారి కళ్ళ ముందే కుంటి వాళ్ళని బాగు చేసేసాడు. కుంటి వాళ్ళు నడిచేస్తున్నారు, గుడ్డి వాళ్ళకు చూపొచ్చేసింది. ఎప్పుడు చేస్తారో తెలుసా? లివర్ బాగా డ్యామేజ్ అయిపోయినప్పుడు, బాగా త్రాగుడికి బానిస అయిపోతుంటారు చూసారా? త్రాగుడికి బానిస అయిపోయిన వాళ్ళకండి లివర్ పోద్దండి, ఎప్పటికైనా డేంజరే. ఏమండి, ఆ లివర్ పోయినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళ తోబుట్టువులు లేకుంటే ఇంకా వాళ్ళకి పుట్టిన పిల్లలు వాళ్ళు ఎవరైనా ఉంటే దానం చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుద్దంటే మ్యాచ్ అవుతుందో లేదో, వాళ్ళ బ్లడ్ మ్యాచ్ అవ్వాలి. వాళ్ళ బ్లడ్ మ్యాచ్ అవుతుందో లేదో చూడాలి. భార్య ఏది అడుగుతారు, పిల్లవాళ్ళని తీసుకుంటారు, బంధువులు తీసుకుంటారు. ఎవరో ఒకరిది మ్యాచ్ అయితే ఏమవుద్దంటే ఆ వ్యక్తి యొక్క లివర్, ఉదాహరణకు నాకు 100% ఉంది. కుమారుడికి కానీ, నా కుమార్తెకి కానీ, నా భార్యకి కానీ వాళ్ళు టెస్ట్ చేస్తారు. మ్యాచ్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నాలో ఉన్న లివర్ని వాళ్ళు ఏం చేస్తారు? కొంత భాగాన్ని కట్ చేసి ఆ ఉన్న అవయవం ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో ఆ లివర్ని మొత్తం తీసేస్తారండి. పాడైపోయిన ఆ లివర్ని తీసేసి నా నుండి తీసినటువంటి లివర్ని వాళ్ళకి ఏం చేస్తారు? ఆపరేషన్ చేసి అతికిస్తారు. ఎప్పుడైతే 20% లివర్ని అతికించారో, ఏమండి, అదండి ఎంత విచిత్రం ఏంటంటే చెప్తున్నానండి, ఒక అద్భుతాలు చెప్తున్నాను చూడండి. ఆ 20% లివర్ కాస్త సక్సెస్ అయిందనుకోండి, అది పెరిగి పెరిగి పెద్ద అయ్యి 100% వచ్చి వేలు ముద్రలు వేరు. ఏమంటే 850 కోట్లకు దగ్గరకు వెళుతుందండి ప్రపంచ జనాభా. 850 కోట్ల మందికి వాసనలు వేరు, వారి కళ్ళు వేరు, గొంతు వేరు. ఏమండి, చేతులు వాళ్ళకున్న ముద్రలు కూడా వేలు ముద్రలు వేరు వేరు. ప్రియమైన వాళ్ళారా, ఏమండి, నేరం జరిగినప్పుడు కుక్కలతో ఉంటాయి కదా, పోలీసు వారు పంపుతూ ఉంటారండి కుక్కల్ని. అందరు వాసనలో ఒకటే అనుకోండి, ఇక కుక్కలు ఏం పని చేస్తాయండి? అవి ఏం పసిగడతాయి? నేరం చేయనోడి ఇంటికి వెళ్ళిపోతాయి, చేసినోడి ఇంటికి కూడా వెళ్ళిపోతాయి, దొరికిపోతాయి. వాళ్ళు అన్యాయం అయిపోతారు వాళ్ళు. ఏమండి, చూసారా? కుక్కలు ఎవరి వాసన వారిది. హత్యా సంఘటన జరిగినప్పుడు ఎవడొచ్చాడో వాడు వాసన 24 అవర్స్లో అక్కడ రౌండ్ అప్ తిరుగుతూ ఉంటుంది అంటండి. ప్రకృతి నిల్వ చేస్తూ ఉంటుంది. వెంటనే ఈలోపు వెళ్ళి క్లూ స్ట్రీమ్ అంటారు దాన్ని.
ఏమంటారు, క్లూస్ టీమ్. అక్కడికి వెళ్ళి కుక్కలు తీసుకువెళ్ళి పసిగెడతా ఉంటారు. వాసన ఆ గుడ్డ ముక్క ఎక్కడ తీసుకెళ్తా ఉంటుందండి అది, అక్కడ దొరికిన ఆనవాళ్ళు కదా. కళ్ళు చూడండి, ఐరిష్ ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు ఐరిష్ క్లిక్ చేస్తాడా కళ్ళు? చూసారా? వేలిముద్ర చూసారా? మనకున్న వేలిముద్ర మరొకరికి ఉండదు ప్రియమైన వాళ్ళారా. కంప్యూటర్ కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, ఏమండి, ఇంకా ల్యాప్టాప్లు కావచ్చు, వీటన్నిటిని మీరు పసిగడితే మన వేలిముద్ర మరొకరికి ఉంటే ఓపెన్ అయిపోతాయి. కానీ అలా ఉందా? అవకాశం ఉందా? మన వేలిముద్ర వేస్తేనే ఓపెన్ అవుతాయి. చూసారా? యాపిల్ ల్యాప్టాప్కి హే సిరి అనాలట. ఏమనాలి? హే సిరి. ఏంటి, వాయిస్ని కూడా గుర్తుపడుతుందా? అది మనం అనండి, ఓపెన్ అవుతుంది అది. చూసారా? వేలిముద్ర ఉంటుంది దానికి. ఆ వేలిముద్ర చూసారా ఎలా పట్టుకోగానే టక్మని ఓపెన్ అవుతుంది నొక్కగానే. అంటే ప్రపంచములో ఉన్న మనుషులందరి వేలిముద్రలో ఒక్కటి కాదు, ఎవరికి వాళ్ళకే ఉన్నామన్నమాట. చూసారండి? వింతగా లేదండి? వింతగా లేదే చెప్పండి? ఖచ్చితంగా వింతే. ఎందుకు చేతికి ముగించాడో తెలుసా? దేవుని కార్యక్రమాలు తెలుసుకొని ఆయన గూర్చి ప్రపంచానికి చాటి చెప్పాలండి ఈ చేతుల ద్వారా. ఈ చేతులు చూపించి ఎవరి గురించి చెప్పాలి? మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. అబ్బా, జరుగుతుందండి ఈరోజు. ఏమంటే పేర్లు ఒకటే ఉంటుందండి, పేర్లు ఒకటే. వెంకటేశ్వరరావు అని ఉందనుకోండి, అమ్మో చాలామంది ఉంటారండి పేర్లు వెంకటేశ్వరరావు. ఏ వెంకటేశ్వరరావు ఎవరు తెలుస్తుంది? అందరి పేర్లు వెంకటేశ్వరరావే, ఇంటి పేరు ఒకటే. రా బాబు ఒకసారి నీ ఆధార్ కార్డు పట్టుకుని ఒకసారి వేలిముద్రై అంటాడు. ఈ వెంకటేశ్వరరావు నేనేనండి అంటాడు. అంటే ఎంతమంది పేర్లున్నా వేలిముద్ర దగ్గర మాత్రం ఏమైపోద్ది? దొరికిపోతారు, తెలిసిపోద్ది. కవలలైన అంతేనండి, ఫేసులు ఒకటే ఉండొచ్చు, కానీ వాళ్ళ కళ్ళు వేరు, వాసన వేరు, వేలిముద్రలు వేరు. ప్రియమైన వాళ్ళారా, వేరు. చూసారు ఎంత వింతగా ఉన్నాం మనం? ఏమండి మనిషి అండి ఇలా ఇక్కడ దొరికిపోతాడు కదండి, ఇక్కడేనండి. దేవుడి చెంతకు వచ్చేయాలంటే చేతి వేళ్ళు చూడండి ఒకసారి, చేతి ముద్రలు చూడండి ఒకసారి, పాదాలకున్న ముద్రలు చూడండి ఒకసారి. ఎవరికి వారికి వేరుగా ఉంటాయి, ఎవరికి వారికి వేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, వింతగా లేదా? ఇది వింత ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది వింత. చివరిగా చూడండి ఒకసారి. ఏమండి చివరిగా మొదటి కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 18 వచ్చిన చూడండి ఒకసారి. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ప్రియమైన దేవుని పిల్లారు, చూసారా? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము, మన చిత్త ప్రకారం కాదు సుమా. మనం అడిగామండి కళ్ళు ఇక్కడ ఉండాలని మనకేం తెలుసా? మనమేం దేవుడిని అడిగామా? ఏమండి గతంలో ఒకసారి చెప్పాను నేను, అవయవాలన్నీ మన చేతిలో పెట్టి దేవుడు, లేదా ఒక టేబుల్ మీద పెట్టి, నాయన మీరు 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 బిగించుకోండి, మీరు చేసుకోండి, ఏది ఎక్కడ పెట్టుకుంటారు మీ ఇష్టం అన్నాడు అనుకోండి, ఎంత అందంగా అద్భుతమైన ఆకారంగా మనం చేసుకోగలమా? చెప్పండి. కళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటేనే కదండి అందం కదా. ముక్కు ఇక్కడగా బదులు వెనక ఉందనుకోండి, బాగుంటుందండి అసలు. చూడండి, జనరల్గా ఆలోచించండి. నోరు ఇక్కడ కాకుండా పక్క పెట్టాడు అనుకోండి, ఎలా ఉంటుంది?
మనకు ఒకవేళ చేతులు మనకు ఇస్తే మనమే చేసుకోలేము, ఇలాగంత అందంగా చేయగలమా? లేం. కానీ దేవుడు చూసారా ప్రియమైన వాళ్ళారా, శరీరములో ప్రతి అవయవాన్ని తన చిత్త ప్రకారంగా ఉంచాడు సుమా. మన చిత్తం కాదు, తన చిత్త ప్రకారమే ప్రియమైన వాళ్ళారా. ఎందుకో తెలుసా, మనం ఒక వింత, ఈ ప్రపంచానికి ఒక వింత. ఏమండి, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మన అవయవాలన్నీ పరిశీలిస్తే ఒక వింతగా ఉంటాయి ప్రియమైన వాళ్ళారు. వింత. ఇదొక పాఠం. మన దేహమే ఒక పాఠంగా ప్రపంచానికి చెప్పొచ్చు దేవుని గురించి ప్రియమైన వాళ్ళారు. ఏమండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మన పాదాల కింద ఉన్న భూమి ఏ ఆధారం లేకుండా తిరుగుతున్నాయంటే గాలిలో, ఇది వింతగా లేదా చెప్పండి? ఇది వింత. చంద్రుడు ఒక వింత, సూర్యుడు ఒక వింత, భూమి ఒక వింత. ఎందుకో తెలుసా? దేవుడు చేసిన వింత ఇవన్నీ దేవుడు చేసినైనా మరి అవి వింతలు కాదు చెప్పండి? అది కూడా వింతే. గ్రున్న కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందండి ఈ భూమి. అయినా కానీ మనం ఇంత క్షేమంగా ఉండి మనము తిరగకుండా అదే తిరుగుతుంది. కానీ తిరుగునట్టుందా మనకి? లేదు. కానీ లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. 1,16,000 చిల్లర. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది వింతగా లేదా? చూడండి, పొద్దున్నే సూర్యుడు వచ్చేస్తాడండి. వింతగా లేదు చెప్పండి? వింత. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతిదీ కూడా మనకు వింత. ఎప్పుడు చేస్తారో తెలుసా? లివర్ బాగా డ్యామేజ్ అయిపోయినప్పుడు, బాగా త్రాగుడికి బానిస అయిపోతుంటారు చూసారా? త్రాగుడికి బానిస అయిపోయిన వాళ్ళకండి లివర్ పోద్దండి, ఎప్పటికైనా డేంజరే. ఏమండి, ఆ లివర్ పోయినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళ తోబుట్టువులు లేకుంటే ఇంకా వాళ్ళకి పుట్టిన పిల్లలు వాళ్ళు ఎవరైనా ఉంటే దానం చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుద్దంటే మ్యాచ్ అవుతుందో లేదో, వాళ్ళ బ్లడ్ మ్యాచ్ అవ్వాలి. వాళ్ళ బ్లడ్ మ్యాచ్ అవుతుందో లేదో చూడాలి. భార్య ఏది అడుగుతారు, పిల్లవాళ్ళని తీసుకుంటారు, బంధువులు తీసుకుంటారు. ఎవరో ఒకరిది మ్యాచ్ అయితే ఏమవుద్దంటే ఆ వ్యక్తి యొక్క లివర్ని ఒక 20%ని కట్ చేస్తారు. ఉదాహరణకు నాకు 100% ఉంది. ఎవరికైనా కావాలనుకోండి, మా వాళ్ళలో నా కుమారుడికి కానీ, నా కుమార్తెకి కానీ, నా భార్యకి కానీ, వాళ్ళు టెస్ట్ చేస్తారు. మ్యాచ్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నాలో ఉన్న లివర్ని వాళ్ళు ఏం చేస్తారు, కొంత భాగాన్ని కట్ చేసి ఆ ఉన్న అవయవం ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో ఆ లివర్ని మొత్తం తీసేస్తారండి. పాడైపోయిన ఆ లివర్ని తీసేసి నా నుండి తీసినటువంటి లివర్ని వాళ్ళకి ఏం చేస్తారు, ఆపరేషన్ చేసి అతికిస్తారు. ఎప్పుడైతే 20% లివర్ని అతికించారో ఏమండి, అదండి అంత విచిత్రం ఏంటంటే చెప్తున్నానండి, ఒక అద్భుతాలు చెప్తున్నాను చూడండి. ఆ 20% లివర్ కాస్త సక్సెస్ అయిందనుకోండి, అది పెరిగి పెద్ద అయ్యి 100% వచ్చేది. మన దేహంలో ఉన్న అవయవాలలో ఉన్న ఒకే ఒక్క లక్షణం లివర్కి మాత్రమే ఉంది. ఆ లక్షణం ఇంత ముక్క తగిలితే చాలు, అది ఏమవుద్ది, పెద్దదైపోద్ది. చూసారు ఎంత బాగుందో? అందుకనే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కువ చేసుకుంటారండి. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కువ మంది చేసుకుంటారు. కానీ సక్సెస్ అయితే అద్భుతం, కానీ సక్సెస్ అవ్వదు. చాలామందికి అవ్వదు, ఫెయిల్ అయిపోతారు, చనిపోతారు. మళ్ళీ దాని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. 25 లక్షలు 30 లక్షలు అవుద్ది. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకు చెప్తున్నానంటేనండి, మనిషి యొక్క దేహం వింత, ప్రతి అవయవం ఒక వింత. కావండి, ఒక లివర్ పోతే మరొక వ్యక్తి లివర్ని కొంత ముక్కను కట్ చేసి అక్కడ అతికిస్తే చాలు, ఆపరేషన్ చేస్తే చాలండి, మొత్తం ఫుల్ఫిల్గా కొంతకాలానికి అది లివర్ పెరిగి పెద్ద అయిపోతూ ఉంటుంది. ఎంత స్థాయి రావాలో అంత స్థాయి వచ్చేస్తుంది. వింతగా లేదా? వింతే. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ
ప్రతి అవయవాన్ని మనం పరిశీలిస్తే ప్రేమైన దేవుని పిల్లారా, దేవుడు చేసిన ఈ దేహమే ఒక వింత వింత. ఏమండి? 71 అధ్యాయం కీర్తన గ్రంథం 6-7 వచనాలు చూడండి. కీర్తన గ్రంథం 71 అధ్యాయం 6-7 వచనాలు. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకూడవైతే ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును, నేను అనేకులకు ఒక వింతగా. అబ్బా, ఎలా ఉన్నాడు? అనేకులకు ఒక వింతగా ఉన్నాను నేను. మరి నీ గురించి నేను అనేకులకు చెప్పొద్దా? అదేంటి ఈ మాట? ఏమండి? నిన్ను నిత్యము స్తుతిగానము చేయుదును, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం అంటున్నాడు కీర్తనకారు. అనేకులకు నేను ఒక వింతగా. వింతేనండి నిజంగా అండి. మొన్న నేను చెప్పాను కళ్ళు గురించి. ఈ కళ్ళు బ్లాక్ అండ్ వైట్ కళ్ళు, లోనే ఉంటాయండి బ్లాక్ అండ్ వైటే, మధ్యలో నల్లగుడ్డు, చుట్టూ తెల్లగుడ్డు, ఇంకేముందండి. కానీ మనం చూసే చూపు ఉంది, చూసావు, దీని నుంచి వెళ్ళే రేస్ కలర్, ప్రతి కలర్ని గుర్తిస్తుంది. ఒక బ్లాక్ అండ్ వైట్ కెమెరా ఫోటో తీస్తే కలర్ ఫోటో ఎలా వస్తుందండి? వస్తుందా? బ్లాక్ అండ్ వైట్ కెమెరాలు ఉండే మా చిన్నప్పుడు, ఆ కలర్ ఒక బ్లాక్ అండ్ వైట్ కెమెరా తీస్తే బ్లాక్ అండ్ వైట్ దిగితే ఇది వచ్చేయి, కలర్ ఫోటోలు లేవు కదా. కానీ ఒక కళ్ళు చూస్తే ప్రేమైన వర్లారా, ఇందులో ఏమైనా క్యాట్రిడ్జ్ లాగా రంగురంగులు ఏమి లేవు ఇందులో, బ్లాక్ అండ్ వైట్. కానీ అన్ని రంగులను గుర్తించే ఒక వింత ఈ కన్ను ప్రేమైన వర్లారా. అన్ని రంగులను గుర్తిస్తుంది, వింతగా లేదా? ఒకటే నాలుక ఎన్ని రుచులను గుర్తిస్తుంది. ఏమండి? ఎన్ని రుచులు ఉన్నాయి, అన్ని రుచులకి ఒక్కొక్క నాలుక ఉందటి. తీపికి ఒక నాలుక, పులుపుకి ఒక నాలుక, చేదుకు ఒక నాలుక ఉందా? ఒకరికి ఒక నాలుక ఉందా? లేదు. అన్ని రుచులకు ఒకటే నాలుక. చూసారా? ఒకే ముక్కు అన్ని వాసనల కోసం కూడా పసిగడుతుంది ప్రేమిన వాళ్ళ. సెన్సార్స్, ముక్కు దగ్గర సెన్సార్లు ఉంటాయండి, ముక్కు పుటాలు అంటారు దాన్ని. ఏమండి? సెన్సార్స్ వెంటనే పసిగడుతుంది, ఇది మంచి స్మెల్, చెడు వాసన, మంచి వాసన అని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవి వింతగా అనిపించడం లేదా? మనుషులు కట్టిన వింతలేటండి బాబు, మట్టితోటి సిమెంట్ తోటి కట్టిన వింతలు అవి. ఇటుకలతో కట్టిన, క్షమించండి, ఇటుకలతోటి మట్టితో కట్టినటువంటి అవి వింతలు పోతే చెప్పండి. ఒకటే మట్టి ముద్దతో కట్టి దానికి ప్రాణం పోసాడు, చూసావా? ఈ దేహమే అదేనండి అద్భుతమైన వింత. ఇదొక మట్టి ముద్ద అండి, ఈ మట్టి ముద్దకి ప్రాణం పోసాడు, చూసావా? మాట్లాడేలా, కదిలేలా, నడిచేలా, ఏమండి, చూసేలా చేశాడే. ఇదేనండి ఈ దేహమే ఒక వింత ప్రేమైన వాళ్ళారా. చూడండి, యోబు గ్రంథం 37 అధ్యాయము 7వ వచనం ముగించేస్తాను. చూడండి, యోబు గ్రంథం 37 అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథం 37 అధ్యాయము 7వ వచనం. మనుషులందరూ ఆయన సృష్టి కార్యములు తెలుసుకొనినట్లు ప్రతి మనుషుని చేతును బిగించి. ఏమండి? మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనినట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట తెలుసండి ప్రేమిన వాళ్ళారా. ఏమండి? ఒక్కసారి ఈ చేతులు చూడండి, ఒకసారి ఈ చేతులు ఎలా ఉంటాయి చూడండి. ఈ చేతుల మీద ఉన్న ముద్రలు ఉన్నాయి, చూసావా? ఒకరికున్న ముద్ర మరొకరికి ఉండదు ప్రేమిన వాళ్ళ. ఇది వింతలా లేదో చెప్పండి ప్రపంచానికి? ఇక్కడ పడిపోతాడండి మనిషి, ఇక్కడ దొరికిపోతాడు మనిషి. దేవుడి పాదాలు దగ్గరకు రావాలి, దేవుని పాదాల చెంతకు వచ్చేయాలి ఈ చెయ్యి చూడగానే. ఎలా తెలుసా? ఒకరికున్న వేలి ముద్ర మరొకరికి ఉండదు.
ఏమంటే ఇంట్లో కవల పిల్లలు ఉన్నారండి, కవల పిల్లలు ఉన్నా కానీ వాళ్ళ వేలి ముద్రలు వేరు వేరండి. తెలుసా మీకు? వాళ్ళ కళ్ళు వేరు, వాళ్ళకు వచ్చిన వాసన వేరు, వాళ్ళకున్న శరీరానికి ఉన్న వాసన వేరు, కళ్ళు వేరు, వేలు ముద్రలు వేరు. ఏమంటే 850 కోట్లకు దగ్గరకు వెళుతుందండి ప్రపంచ జనాభా. 850 కోట్ల మందికి వాసనలు వేరు, వారి కళ్ళు వేరు, గొంతు వేరు. ఏమండి చేతులు, వాళ్ళకున్న ముద్రలు కూడా వేలు ముద్రలు వేరు వేరు. ప్రియమైన వాళ్ళారా, ఏమండి నేరం జరిగినప్పుడు కుక్కలతో ఉంటాయి కదా, పోలీసు వారు పంపుతూ ఉంటారండి కుక్కల్ని. అందరు వాసనలో ఒకటే అనుకోండి, ఇక కుక్కలు ఏం పని చేస్తాయండి? అవి ఏం పసికడతాయి? నేరం చేయనోడి ఇంటికి వెళ్ళిపోతాయి, చేసినోడి ఇంటికి కూడా వెళ్ళిపోతాయి, దొరికిపోతాయి. వాళ్ళు అన్యాయం అయిపోతారు వాళ్ళు. ఏమండి చూసారా, కుక్కలు ఎవరి వాసన వారిది. హత్యా సంఘటన జరిగినప్పుడు ఎవడొచ్చాడో వాడు వాసన 24 అవర్స్లో అక్కడ రౌండ్ తిరుగుతూ ఉంటుంది అంటండి. అది ప్రకృతి నిల్వ చేస్తూ ఉంటుంది. వెంటనే ఈలోపు వెళ్ళి క్లూస్ టీమ్ అంటారు దాన్ని, ఏమంటారు? క్లూస్ టీమ్. అక్కడికి వెళ్ళి కుక్కలు తీసుకువెళ్ళి పసిగెడతా ఉంటారు. వాసన ఆ గుడ్డ ముక్క ఎక్కడ తీసుకెళ్తా ఉంటుందండి. అది అక్కడ దొరికిన ఆనవాళ్ళు కదా. కళ్ళు చూడండి, ఐరిష్ ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు ఐరిష్ క్లిక్ చేస్తాడా కళ్ళు? చూసారా? వేలి ముద్ర చూసారా? మనకున్న వేలి ముద్ర మరొకరికి ఉండదు. ప్రియమైన వాళ్ళారా, కంప్యూటర్ కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, ఏమండి ఇంకా ల్యాప్టాప్లు కావచ్చు, వీటన్నిటిని మీరు పసిగడితే మన వేలి ముద్ర మరొకరికి ఉంటే ఓపెన్ అయిపోతాయి. కానీ అలా ఉందా? అవకాశం ఉందా? మన వేలి ముద్ర వేస్తేనే ఓపెన్ అవుతాయి. చూసారా? యాపిల్ ల్యాప్టాప్కి హే సిరి అనాలట. ఏమనాలి? హే సిరి. ఏంటి వాయిస్ని కూడా గుర్తుపడుతుందా? అదే మనం అనండి, ఓపెన్ అవుతుంది అది. చూసారా? వేలిముద్ర ఉంటుంది దానికి. ఆ వేలిముద్ర చూసారా ఎలా పట్టుకోగానే టక్మని ఓపెన్ అవుతుంది నొక్కగానే. అంటే ప్రపంచములో ఉన్న మనుషులందరి వేలిముద్రలో ఒక్కటి కాదు, ఎవరికి వాళ్ళకే ఉన్నామన్నమాట. చూసారండి? వింతగా లేదండి? వింతగా లేదే చెప్పండి? ఖచ్చితంగా వింతే. ఎందుకు చేతికి ముగించాడో తెలుసా? దేవుని కార్యక్రమాలు తెలుసుకొని ఆయన గూర్చి ప్రపంచానికి చాటి చెప్పాలండి ఈ చేతుల ద్వారా. ఈ చేతులు చూపించి ఎవరి గురించి చెప్పాలి? మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. అబ్బా, జరుగుతుందండి ఈరోజు. ఏమంటే పేర్లు ఒకటే ఉంటుందండి, పేర్లు ఒకటే. వెంకటేశ్వరరావు అని ఉందనుకోండి, అమ్మో చాలామంది ఉంటారండి పేర్లు వెంకటేశ్వరరావు. ఏ వెంకటేశ్వరరావు ఎవరు తెలుస్తుంది? అందరి పేర్లు వెంకటేశ్వరరావే, ఇంటి పేరు ఒకటే. రా బాబు ఒకసారి నీ ఆధార్ కార్డు పట్టుకుని ఒకసారి వేలిముద్ర అంటాడు. ఈ వెంకటేశ్వరరావు నేనేనండి అంటాడు. అంటే ఎంతమంది పేర్లున్నా వేలిముద్ర దగ్గర మాత్రం ఏమైపోద్ది? దొరికిపోతారు, తెలిసిపోద్ది. కవలలైన అంతేనండి, ఫేసులు ఒకటే ఉండొచ్చు, కానీ వాళ్ళ కళ్ళు వేరు, వాసన వేరు, వేలిముద్రలు వేరు. ప్రియమైన వాళ్ళారా, వేరు. చూసారు ఎంత వింతగా ఉన్నాం మనం? ఏమండి మనిషి అండి ఇక్కడ దొరికిపోతాడు కదండి, ఇక్కడేనండి. దేవుడి చెంతకు వచ్చేయాలంటే చేతి వేళ్ళు చూడండి ఒకసారి, చేతి ముద్రలు చూడండి ఒకసారి, పాదాలకు ఉన్న ముద్రలు చూడండి ఒకసారి. ఎవరికి వారికి వేరుగా ఉంటాయి, ఎవరికి వారికి వేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, వింతగా లేదా? ఇది వింత. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది వింత. చివరిగా చూడండి ఒకసారి. ఏమండి చివరిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. అయితే
అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ప్రియమైన దేవుని పిల్లారు, చూసారా? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము, మన చిత్త ప్రకారం కాదు సుమా. మనం అడిగామండి కళ్ళు ఇక్కడ ఉండాలని మనకేం తెలుసా? మనమేం దేవుడిని అడిగామా? ఏమండి, గతంలో ఒకసారి చెప్పాను నేను, అవయవాలన్నీ మన చేతిలో పెట్టి దేవుడు, లేదా ఒక టేబుల్ మీద పెట్టి, నాయన మీరు 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 బిగించుకోండి, మీరు చేసుకోండి, ఏది ఎక్కడ పెట్టుకుంటారు మీ ఇష్టం అన్నాడు అనుకోండి, ఎంత అందంగా అద్భుతమైన ఆకారంగా మనం చేసుకోగలమా? చెప్పండి. కళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటేనే కదండి అందం కదా. ముక్కు ఇక్కడగా బదులు వెనక ఉందనుకోండి, బాగుంటుందండి అసలు. చూడండి, జనరల్గా ఆలోచించండి. నోరు ఇక్కడ కాకుండా పక్క పెట్టాడు అనుకోండి, ఎలా ఉంటుంది? మనకు ఒకవేళ చేతులు మనకు ఇస్తే మనమే చేసుకోలేము, ఇలాగంత అందంగా చేయగలమా? లేం. కానీ దేవుడు చూసారా ప్రియమైన వాళ్ళారా, శరీరములో ప్రతి అవయవాన్ని తన చిత్త ప్రకారంగా ఉంచాడు సుమా. మన చిత్తం కాదు, తన చిత్త ప్రకారమే ప్రియమైన వాళ్ళారా. ఎందుకో తెలుసా? మనం ఒక వింత, ఈ ప్రపంచానికి ఒక వింత. ఏమండి, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మన అవయవాలన్నీ పరిశీలిస్తే ఒక వింతగా ఉంటాయి ప్రియమైన వాళ్ళారు. వింత. ఇదొక పాఠం. మన దేహమే ఒక పాఠంగా ప్రపంచానికి చెప్పొచ్చు దేవుని గురించి ప్రియమైన వాళ్ళారు. ఏమండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మన పాదాల కింద ఉన్న భూమి ఏ ఆధారం లేకుండా తిరుగుతున్నాయంటే గాలిలో, ఇది వింతగా లేదా చెప్పండి? ఇది వింత. చంద్రుడు ఒక వింత, సూర్యుడు ఒక వింత, భూమి ఒక వింత. ఎందుకో తెలుసా? దేవుడు చేసిన వింత ఇవన్నీ దేవుడు చేసినైనా మరి అవి వింతలుగా చెప్పండి? అవి కూడా వింతే. గ్రున్న కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందండి ఈ భూమి. అయినా కానీ మనం ఇంత క్షేమంగా ఉండి మనము తిరగకుండా అదే తిరుగుతుంది. కానీ తిరిగినట్టుందా? మనకి లేదు. కానీ లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. 1,16,000 చిల్లర. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది వింతగా లేదా? చూడండి, ప్రొద్దున్నే సూర్యుడు వచ్చేస్తాడండి. వింతగా లేదు చెప్పండి? వింత. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతిదీ కూడా మనకు వింతగానే ఉండాలి. మనిషి చేసింది వింత ఏమొద్దండి చెప్పండి? ఈ మనిషి దేవుడు చేసిన వింతలను చూస్తే దేవుని పాదాల దగ్గరకు వచ్చేయాలండి ఎవరైనాను. ప్రియమైన వాళ్ళారా, దేవుని పాదాల దగ్గరకు వచ్చేయాలి ఎవరైనాను. ఏమండి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన గురించి ప్రపంచానికి చాటి చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచానికి చాటి చెప్పాలి. ఏమండి, ఎందుకంటే కన్ను మూస్తే భయంకరమైన పాతాళానికి వెళ్ళిపోతాం. ఈ దేహాన్ని విడిచి భయంకరమైన మహాలోకానికి వెళ్ళిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. ఆయన కొరకు బ్రతకకపోతే, లేదా ఆయన గురించి బ్రతికితే దేవుడున్న లోకానికి వెళ్ళిపోవటానికి మనం అవకాశం ఉంది. ప్రేమైన వల్ల ఏ దేహమైతే మనకు వింతగా ఉందో ఆ దేహాన్ని విడిచి ఒకరోజు ఖచ్చితంగా వెళ్ళిపోతాం, కనిపించని లోకానికి వెళ్ళిపోతాం. ప్రేమైన దేవుని పిల్లలారా, అదొక వింత. కాబట్టి నరుని చేసినటువంటి ప్రపంచ వింతలు నరుడా లేక నరుని నిర్మాణాలంటే ఏది చెప్పండి అమ్మా? నరుని నిర్మాణమే వింత. మనిషి చేసిన నిర్మాణాలు వింత కాదండి. మనిషి చేసిన నిర్మాణాలు వింత కాదు. అవన్నీ శిథిలమైపోతున్నాయి, శిథిలావస్థకి వెళ్ళిపోతాయి. ఏమండి,
ఏదో ఒక రోజు ఖచ్చితంగా అవి తాజ్మహల్ ఆల్రెడీ శిథిలావస్థకి వెళ్ళిపోతుంది. అది శిథిలావస్థకి వెళ్ళకపోయినా చాలామంది దాన్ని కూల్చేద్దాం చూస్తున్నారు ఇప్పుడు ఓట్ల కోసం. ఏమండి, రాజకీయాల కోసం తాజ్మహల్ని వాడుకునేవాడు ఒకడు. ప్రియమైన దేవుని పిల్లారా, అది భలే పని చేస్తుందిలేండి జనాలకి. ఏమండి, కాబట్టి ఈ వింతలు, మనిషి చేసిన వింతలు మనిషి చేసినవి కట్టడాలు వింతలు కానే కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచ వింత ఎవరో తెలుసా? నరుడు. ప్రపంచ వింత ఎవరు? నరుడే. కాబట్టి ఈ దేహమే ఒక వింత. ఈ మానవ ఆకార నిర్మాణమే ఒక వింత. ప్రియమైన దేవుని పిల్లారా,